ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ఆత్మీయంగా దైవికంగా ఎదుగుతూ ఉన్నారా? ప్రతిదినం వాగ్దానం చూస్తూ బ్లెస్ అవుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. ప్రతిదినం కూడా దేవుడే దిగి వచ్చి వాగ్దానం ఇస్తూ ఉండగా ఎంతో బలం కదా, ఎంతో ప్రోత్సాహం కదా. ఉదయకాలంలో ఆయన వాక్కు మనల్ని ఎంతగానో బలపరుస్తుంది కదా, ఎంతగానో దీవెనకరంగా మనల్ని మారుస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే మనుషులు ఎవరూ ఇవ్వలేని గొప్ప ధైర్యం దేవుని వాక్కులో ఉంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రతి ఉదయకాలం వాక్ ద్వారా బలపడుతున్న ప్రతి ఒక్కరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఫలభరితంగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. అందుకే ఈ వాగ్దానాలన్నీ కూడా ఈ ఉదయకాలంలో ఒకవేళ ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అస్వస్థత, అనారోగ్యం, వ్యాధి బాధలు ఉంటే ధైర్యంగా ఉండండి. యేసు పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత, విడుదల, విమోచన, ఆయన చిందించిన రక్తం మనకు గొప్ప కార్యాలు జరిగించింది కనుక ఆ రక్తాన్ని వాడుతూ ఆయన ద్వారా ప్రార్థనాపూర్వకంగా యేసు నామం ద్వారా విడుదల పొందొచ్చు. రెండోదిగా ఎంత ఘోర పాపమైనా యేసు నామంలో విడుదల. ఆయన నీ కొరకు నా కొరకు బలి అయ్యారు కాబట్టి మనం ఎంత ఘోర పాపం చేసినా ఆయన నామంలో మనం క్షమాపణ అడిగితే శాశ్వత కృప చూపిస్తాడు, లేవనెత్తుతాడు. బ్యాప్టిజం పొందిన బిడ్డలైతే ఖచ్చితంగా త్వరగా బ్యాప్టిజం తీసుకోండి. ఆయన నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన దినము, అనుకూలమైన సమయం కనుక ఆయన ఎందుకు రక్షించబడడానికి, నూతన జీవుల్లో నడిపించడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడదాం, ధైర్యంగా ఉందాం. ఈరోజు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చి మనల్ని లేవనెత్తుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 119 దావీదు కీర్తన 105వ వచనం చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. మంచి భక్తులు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు దైవిక ప్రేరేపణ చొప్పున. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక జీవితాన్ని కడతాడో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం మన బ్రతుకులను కట్టగలడు, మార్చగలడు, ఆశీర్వాదకరంగా రూపుదిద్దగలడు. ఈరోజు ఉదయకాలంలో లేచిన దగ్గర నుంచి ఒకవేళ మీకు దిగులు, చింత, వేదన ఉండొచ్చు. ఈరోజు ఎలా గడుస్తుందో, ఈరోజు ఎన్ని ఎదుర్కోవాలో, ఏం చేయాలో, ఎవరు వస్తారో, ఎవరితో ఎలా ఉండాలో, ఒకవేళ నా కుటుంబానికి ఏ అవసరాలు ఉంటాయో అనే ఒకవేళ వేదన, దుఃఖము, ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు కొనసాగాలి అనేది మీకు ఉంటూ ఉన్నదేమో. కానీ దేవుడు అద్భుతకరుడు, ఆలోచనకర్త, గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు కనుక తన వాక్కును పంపించి వారిని బాగు చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్కు ద్వారా సకల సృష్టి కూడా సృజించబడింది. దేవుని బిడ్డలారా, ఆయన మాట ద్వారా కూడా అంతా సృజించబడింది కనుక నిన్ను నన్ను ఆయన స్వచేతులతో తయారు చేసుకున్నాడు కనుక మనకున్న అక్కర్లు, మనకున్న వేదన, మనకున్న దుఃఖము అన్నీ దేవునికి తెలుసు కనుక తగిన కాలంలో తగిన సహాయం చేస్తూ మనము సుఖముగా, సౌఖ్యంగా బ్రతకాలన్నది దేవుని ఉద్దేశం, ఆయన ప్రార్థన, ఆయన ప్రయాస. కాబట్టి ఆయన వాక్కు కానీ, ఆయన మాట కానీ నీ మార్గాలన్నీ కూడా సరళం చేస్తూ ఉంటుంది, నీ పాదములకు దీపంగా ఉంటుంది. ఎందుకంటే చీకటిలో మనం ఏం చేయలేము, ఎటు వెళ్ళలేము, ఎటు పడిపోతామో, ఏం చేస్తామో కూడా తెలియదు. కానీ దేవుని వాక్కు కానీ ప్రతి ఉదయకాలం నీకు తోడై ఉంటే నీ మార్గాలన్నీ కూడా వెలుగు మార్గాలుగా మారుస్తుంది, ఆశీర్వాదకరంగా మారుస్తుంది, దీవెనకరంగా మారుస్తుంది. నీకంటే ముందుగా దేవుడు తన దూతలను పంపిస్తాడు, జరగవలసిన కార్యాలన్నీ కూడా జరిగిస్తాడు. నువ్వు వస్తూ ఉండగానే నువ్వు ఏ ప్లేస్కి వెళ్తావో, ఎక్కడికి వెళ్తావో అన్నీ కూడా దేవుడు నీకు అనుకూలంగా మార్చి నీ పనులన్నీ జరిగించి నీకు దీవెన కలిగే విధంగా, నీకు మేలు కలిగే విధంగా దేవుడే చేస్తాడు. కనుకనే ఆయన ఏమని చెప్తున్నాడంటే నీ వాక్యము నా పాదములకు దీపం అని చెప్తున్నాడు, నా త్రోవలకు వెలుగని ఉన్నది. యెహోవా మహిమ మనందరి మీద కుమ్మరించబడే దినాలే ఈ దినాలు. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం, ప్రతి ఆరాధనలో, ప్రతి ప్రార్థనలో ఆయన మహిమ మనల్ని కుమ్మరించి గొప్ప స్థాయిలో దేవుడు మనల్ని లేవనెత్తుతూ ఉన్నాడు కనుక ఆయన వాక్యం మన పాదములకు దీపంగా ఉంటున్నప్పుడు, మన త్రోవలకు వెలుగుగా ఉంటున్నప్పుడు ఖచ్చితంగా నీవు వెలుగులో నడిపించబడుతున్న వ్యక్తివి, నీవు దీవించబడిన వ్యక్తివి, ఆశీర్వదించబడిన వ్యక్తివి. దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఇంకా ఇంకా నీ పట్ల ఎంతో ఉంది. ఎన్నో నీకును, నీ కుటుంబానికి దేవుడు ఎన్నో చేయబోతున్నాడు. కాబట్టి నమ్మిక కలిగి విశ్వాసంగా ముందు కొనసాగు. ఎప్పుడు ఆయన ఆ వాక్యం అందు కానీ, వాగ్దానాల ఎందు కానీ
ధర్మశాస్త్రం ముందు కానీ ఎప్పుడు ఆనందిస్తూ ఉండు. దీనిని బట్టి నీకు దీవెన ఆశీర్వాదం నీటి కాలంలో ఎవరున్నా నేను నాటి నేను ఫలభరితంగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి మంచి తీర్మానం తీసుకుంటూ ఆశీర్వాద పదంలో ముందుకు కొనసాగడం అనేది దేవుని మన పట్ల దేవుని ఉద్దేశమై ఉంది కనుక ఈ రీతిగా మనం ముందుకు కొనసాగుదాం. ఎప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చిన సంతోషంగా రిసీవ్ చేసుకుందాం. ఆనందంగా ఏ వాగ్దానం ఏ ప్రాఫెసీ మీకు వస్తున్నా ఇది నాకే దేవుడు ఇస్తున్నాడు, నా పట్లే దేవుడు జరిగించబోతున్నాడు అని నమ్మి విశ్వసించి సంతోషించు. నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు. నీకంటే ముందుగా దేవుడే వెళ్ళి వెలుగుకరంగా నీకు ఆశీర్వదిస్తాడు. వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవా, ఈ దినం మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో వారి పట్ల ఈ వాగ్దానం నెరవేర్చడానికి నడిపించయ్యా. ఈ ఉదయకాలం ఎంతమంది ప్రభా అక్కలతో అవసరతలతో ఉంటూ ఉన్నారో వారి అక్కర్ల అవసరతలన్నీ మీరు తీర్చండి. మీ దూతలను పంపించండి. ప్రతిదీ అనుకూలంగా మార్చండి. నీ నామ మహిమార్థంగా ఎంతమందిని మీరు లేవనెత్తాలో అంతమందిని మీరు లేవనెత్తయ్యా. ప్రతి అక్కర అవసరం తీర్చండి. నీ నామ మహిమార్థంగా వెలుగువంతంగా అయ్యా ఇవ్వండి. ఎక్కడ చీకటి సంబంధులుగా చీకటి వారిని వారి బిడ్డల్ని వారి కుటుంబాలు రాజ్యం వెళ్లకుండా నీతి సూర్యుడా మీరు ఉదయించండి. ప్రతి కుటుంబంలో ప్రతి ప్రాంతంలో ఉద్యోగాల్లో చదువుల్లో వ్యాపారాల్లో వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు వారికి ఉన్న సమస్తంలో మీరు వెలుగుతూ అనేకులు రీతిగా వారిని వెలుగువంతంగా మార్చి దీవెనకరంగా ఉంచండి. ఎన్ని అక్కర్లు ఉన్నాయో ఆర్థిక పరిస్థితులు అప్పుల బంధకాల నుంచి విడుదల, ఉద్యోగము సహాయం చేయండి. గర్భఫలాలు నూతన క్రియ జరిగించండి. విడిపోయిన కుటుంబాలు తిరిగి కట్టబడాలి. ఆయా ఎంతమంది అస్వస్థత ఉన్నారో జీవమయ్యా. మంచాలు పట్టిన వారు లేవాలి, మోగవారు మాట్లాడాలి, కుంటివారు నడవాలి, గుడ్డివారు చూడాలి, అందవిహీనులు గంతులు వేయాలయ్యా. పాపం రొమ్ము కొట్టుకుంటూ వారి పాప జీవితాలు విడిచిపెట్టే గొప్ప కార్యం జరిగించండి. లక్షల మంది బ్యాప్టిజంలోనికి నడిపించయ్యా. నీ క్రియలు జరిగించి నీ నామానికి మహిమకరంగా మీరే మీ రాజ్యాన్ని కడుతూ ముందు కొనసాగించండి. ఈ ఉదయకాలంలో అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి డిపార్ట్మెంట్ని దీవించండి. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ని బట్టి, ఎడ్యుకేషన్లను బట్టి, మెడికల్ డిపార్ట్మెంట్ని బట్టి, గ్రామ సచివాలయాలను బట్టి, బ్యాంక్ జాబ్ చేసేవారు, రైల్వే ఎంప్లాయీస్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. ఎంతమంది నీ ప్రజలు మేలు కొరకు మీరు నియమించారో వారందరినీ నీ ప్రజలకు మేలు చేసేవారిగా మంచి చేసేవారిగా మార్చండి. భర్తల్ని, భార్యల్ని, బిడ్డల్ని ఆశీర్వాదకరంగా ఉంచండి. ఎక్కడ దుష్టుడు అడుగుపెట్టినా వాడు కాలిపోతూ విరగొట్టబడుతూ త్రొక్కబడి కృపరించి నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. దేవుని వాక్యం ఈ రోజంతా నీ పాదములకు దీపంగా, మీ త్రోవలకు వెలుగుగా దేవుడే నీకంటే ముందుగా తన దూతుల ద్వారా నేను నడిపించిపోతున్నాడు. నీకు, నీ కుటుంబానికి, దేశానికి ఏడంతలు మేలు చేయబోతూ ఉండగా ఈ వాగ్దానం మీ సొంతం చేస్తూ అనేకులకు షేర్ చేయడం మర్చిపోతూ మంచిగా లైక్ చేయండి, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపడదాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.